హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఇప్పుడు మార్నింగ్ అయితే కరెక్ట్గా 6 అయ్యిందండి. సో కొద్దిగా అయితే ఇప్పుడు రెయిన్స్ పడుతున్నాయి కదా వైజాగ్లో, చల్లగా ఉంటుందన్నమాట. అంత ఎర్లీ హవర్స్ అయితే లేవట్లేదు, 5:30 to 6 అలా అయితే నిద్ర లేస్తున్నా. బట్ ఏదైనా అంటే థర్స్డే సండే పూజలు ఉన్నాయి కాబట్టి అలాంటి డేస్లో అయితే కొద్దిగా ఎర్లీగా లేస్తున్నాను. మిగతా డేస్ ఇంకా ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి 5 to 5:30 అలా ఆ విలువలో లేస్తున్నా. ఇంకా లేచాక ఇంకా క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి. ఎప్పటిలాగానే క్లీనింగ్స్ అయిపోయాక కొద్దిగా హాట్ వాటర్ తాగేసి టీ కూడా తాగేసాను మార్నింగ్. అండ్ ఇప్పుడు కొద్దిగా చీకటిగా కనిపిస్తుంది, ఎందుకంటే చలితో పాటు రెయిన్ఫాల్ కూడా పడుతుంది కదా. అంటే వింటర్లో రెయిన్స్ పడడం నేను ఇదే చూడడం అనమాట ఇక్కడ వైజాగ్లో. దానివల్ల కొద్దిగా కూల్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఇంకా మార్నింగ్ అయితే ఛాయ్ తాగేసి కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను డైలీ స్నానానికి. ఇక వాటర్ బాయిల్ అయ్యే లోపల నేను కూర్చొని ప్రశాంతంగా అయితే టీ తాగేసి ఒక్కసారి అయితే అలాగా మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటాను అనమాట. బయటన ఎంత బాగుంటుందో, అంటే క్లౌడీగా అనిపిస్తుంది అనమాట. స్కై అంతా ఎర్లీ హవర్స్ బాగుంటుంది. సో అక్కడ ఒక 5 to 10 minutes నించొని కాసేపు అయితే ఇంకా లోపలికి వచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక నా దీపారాధన అయిపోయాక కిచెన్లోకి అయితే వెళ్తాను. ఈ లోపల పిల్లలు ఒక్కొక్కరు లేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా హాట్ వాటర్ అయితే పెడుతున్నాను. సో వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటానన్నమాట. సో ఇంకా ఈ 3 days కూడా కొద్దిగా చల్లగా ఉంటుంది కదా, ఏ బ్యాటర్స్ కూడా నేను వేయలేదు. సో ఇంట్లో ఇంకా సేమియా ఉంది, సేమియా ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇవాళ. అండ్ వాళ్ళకి ఏంటంటే రోటీ అనమాట, రోటీ అండ్ కాలీఫ్లవర్ ఫ్రై. సో ఇవాళ నేను ఇంకా షేర్ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో రొటీన్గా ఎక్కువ కాలీఫ్లవర్ ఫ్రై అండ్ రోటీ అవుతుంది కాబట్టి ప్రతిరోజు అదే చూపిస్తున్నాను. సో అందుకని ఇవాళ ఇంకా నేను స్కిప్ చేసేసాను అనమాట. సో ఈ ఇంటి మొత్తానికి దీపారాధన అంతా కూడా పెట్టేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. మీకు డైలీ నేను షేర్ చేస్తాను కదా, చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పేసి. సో అవన్నీ దీపారాధన అంతా అయిపోయాక ఇంక ఇక్కడ నేను చూసాను కదా సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. అండ్ మార్నింగ్ ఏంటంటే లైట్ ఫుడ్డే తీసుకుంటారు పిల్లలు, హెవీగా తినరు కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది మాకు. అండ్ తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేనైతే చాలా టైం అయితే ఇంకా కొద్దిగా పనులు అనేవి చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్ని క్లీనింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను. అంటే నేను హెవీగా ఒకే రోజు ఈ ఇల్లంతా ఒకే రోజు చేసుకొని లాస్ట్ టైం చాలా అంటే చాలా కొద్దిగా బర్డెన్లా అనిపించింది అనమాట నాకు. ఇల్లంతా కూడా 3 to 4 daysలో నేను క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడంటే మ్యాండేటరీ అనమాట, తొందరగా చేసుకోవాలని చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర టైం ఉంది కాబట్టి, పండగ ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే మనం ఇంకా వీక్లీ వన్స్ ఎలాగా క్లీనింగ్స్ అనేవి అలా చేసుకుంటూనే ఉంటాం కదా మనం. సో కొద్దిగా 1 by 1 ఒక్కొక్కటి తీసి చేసుకుందాం అనుకుంటున్నా. కిచెన్ కూడా నేను ఆల్ ఓవర్ ఒక్క రోజు అయితే పెట్టుకోవట్లేదు, ఒకరోజు చేద్దామని అనుకోవట్లా. సో అందుకనే మొన్న మీరు చూసారు కదా పైన క్యాబిన్స్ క్లీన్ చేసుకున్నాను ఒకరోజు, బాటిల్స్ అవి మొత్తం జార్స్ ఏవి ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇవాళ ఏంటంటే మనం పెట్టుకున్న క్రోకరీ యూనిట్ అయితే పైది నీట్ అండ్ క్లీన్గా ఉంది. అవన్నీ ఇంకా ఏమీ నేను కదపట్లేదు, ఎందుకంటే రేర్గా యూజ్ చేస్తాం కదా. మొన్న మేము వచ్చాం కాబట్టి వచ్చి 2 times అప్పుడే నేను క్లీన్ చేస్తాను. సో క్రోకరీ ఏం టచ్ చేయలేదు. ఇక మనం యూజ్ చేసే వెజల్స్ ఇవన్నీ కూడా మా క్రోకరీ యూనిట్ కిందనే అనమాట. సో ఇవన్నీ కూడా మొత్తం ఏవేవి రేర్గా యూజ్ చేస్తామో అవన్నీ దీంట్లో పెట్టుకుంటాను. ఈ హాట్ కేసెస్, ఏవైనా పిల్లలకి ఏమైనా గిఫ్ట్స్ వచ్చినవి అవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట చిన్నగా. అండ్ ఇలా అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మీకు అన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఎవ్రీడే ఏం క్లీనింగ్ చేస్తున్నానని, ఎందుకంటే పౌర్ణమి దాటాక నేనైతే క్లీనింగ్స్ చేసుకుందాము అని అనుకున్నా ముందు నుంచే. సో ఇప్పుడు ఇంకా ఒక 10 to 15 days ఉంది కాబట్టి టైం. సో 1 అయితే చేసుకుంటాను, ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు అలా అనుకుంటున్నాను అనమాట. సో అన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను ఈసారి క్లీనింగ్స్ అన్నీ కూడా. ఎంత నెమ్మదిగా రిలాక్స్గా కూడా క్లీనింగ్స్ ఇలాగా చేసుకోవచ్చు మనం, ఒకే రోజు హడావిడిగా చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే
బెటర్ అనిపించింది అనమాట నాకు. అండ్ ఈసారి అయితే ఇంకా నేను ఇలానే చేస్తున్నా. సో ఇవాళ ఇంకా ఈ ర్యాక్స్ ఏంటంటే అప్పుడప్పుడు యూజ్ చేసి రేర్గా ఉంటాయి కదా, మనం డైలీ యూజ్ అనుకోండి, మనం డైలీ వాష్ చేసి పెట్టుకుంటాము. సో అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఏంటంటే ఎక్కువ మనకి మెస్ కూడా అవ్వదు. ఇప్పుడు డోర్స్ క్లోజింగ్లో ఉంటాయి కదా, సో నేను ఒక మంచి క్లాత్ తీసుకొని సాఫ్ట్ క్లాత్ ఒకటి తీసుకొని వైప్ చేసి అయితే పెట్టేసుకున్నాను అన్నీ కూడా. అండ్ బయట నుంచి కూడా ఒక్కసారి కాలిన్ వేసి అలా నీట్గా అయితే వైప్ చేసేసాను. అండ్ దాని పక్కన కూడా ఒక ర్యాక్ ఉంది. సో అవి ఏంటంటే డెకార్కి సంబంధించినవి అండ్ దేవుడికి సంబంధించినవి ఉంటాయి. సో ఇంకా ఇవి టచ్ చేసి మళ్ళీ మెస్ అయ్యి మళ్ళీ అవి టచ్ చేస్తే బాగోదని చెప్పేసి ఇంకా అది అలా వదిలేసానమాట. ఇంకొక రోజు ఎప్పుడైనా చూసుకుందామని చెప్పి. అండ్ ఈ క్రాకరీ యూనిట్లో పైన మనకి గ్లాస్ యూనిట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో మనం ఏంటంటే గ్లాస్ ఎప్పుడు పడితే అప్పుడే తీసి నేను క్లీనింగ్ అనేది చేసుకుంటాను కాబట్టి నాకు ఇప్పుడు అంత నెససరీ అనిపించలేదు. నేను క్లీన్ చేసి 1 మంత్ కూడా అవ్వలేదన్నమాట. సో నీట్ అండ్ క్లీన్గా ఉంది. అందుకని బయట నుంచి ఒకసారి గ్లాస్ అలా వైప్ చేసేసాను. బట్ ఇవన్నీ ఎన్ని చేసినా సరే ఒక్కసారి మళ్ళీ కిచెన్ డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మళ్ళీ కూడా అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఏంటంటే చేసిన వెంటనే చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా, అందుకే ఒక్కసారి వైపింగ్ అనేది చేసేసుకుంటున్నాం మళ్ళీ. ఆ తర్వాత ఇంక ఇవాళ ఓన్లీ కిచెన్కి సంబంధించినవి చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా మనకి చిన్న క్యాబిన్ ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే నేను గ్రాసరీస్ ఎక్కువ తెచ్చుకునేవి అండ్ లెఫ్ట్ అయిపోయినవి, మన దగ్గర ఏవైనా కొద్దిగా ఎక్కువ గూడ్స్ ఏమైనా తెచ్చి స్టోర్ చేసుకునేవి ఇంట్లో నీడ్స్ అయి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను దీంట్లో పెట్టుకుంటాను అనమాట. టిష్యూ పేపర్స్, ఇక పిల్లలకి గ్లూకోజెస్ అని లేదంటే హార్లిక్స్ అని ఇవన్నీ కూడా ఇలాంటి దేంట్లో స్టోర్ చేసుకుంటాను. కింద 2 ర్యాక్స్కి వెళ్ళేసరికి మనకి అన్నీ ఇంకా సోప్స్, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. గ్రాసరీ ఎక్కువ తెచ్చుకుంటే కింద 2 ర్యాక్స్ అలా ఫిలప్ చేసుకుంటాను. పైనంతా కూడా మనకి డైలీ యూజెస్ ఏవైనా పడితే గ్రాసరీస్ దాంట్లో వేసుకుంటాం. సో గ్రాసరీస్ తీస్తే మనకి ఎన్ని కనిపిస్తాయంటే క్లీనింగ్స్లోని వాడకంటేనే సగం పాడైపోతూ ఉంటాయి. అలా ఎప్పుడు కూడా నా క్లీనింగ్స్లో బయటపడుతూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఈసారి కూడా చాలా మటుకు పాడైపోయాయి అనమాట, చూసుకోలేదు. సో ఇలాగా మనం మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే ఇలాంటివి కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఏం పెడుతున్నానో ఒక్కొక్కసారి తెచ్చుకొని మర్చిపోతూ ఉంటాము. సో అలాంటివి కూడా ఏమవకుండా ఉంటాయి. ఈసారి అయితే ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి, నేను 4 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా క్లీన్ చేయలేదు, వచ్చినప్పుడు క్లీన్ చేస్తాను. సో దాంట్లో అయితే చాలా పాడైపోయి ఇంకా అన్నీ తీసేసాను. అండ్ క్లీన్ చేయవలసినవి కూడా తీసేసి క్లీన్ చేసుకున్నాను. అంటే ఏమైనా డస్ట్గా ఉన్నాయంటే ఇంకా అదే టైంలో తీసి క్లీన్ చేసేసుకుంటే మనకి తర్వాత ఇంకా పండక్కి అంత హెవీగా ఉండదు వర్క్ అనేది. సో అదంతా అయిపోయాక ఇంకా మొత్తం ఇల్లంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. బయట వరకు కూడా నీట్గా క్లీన్ చేసేసా. ఇంకా చేసేసరికి పిల్లలు వచ్చే టైం అవుతుందన్నమాట ఈవినింగ్. సో ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది కాబట్టి ఈవినింగ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది రోజు కూడా. ఇంకా పిల్లలకి ఏదో ఒకటి స్నాక్ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంచుతాను కదా. సో ఇవాళ ఇంకా తవ్వకాల్లో బయటపడినట్టు ఇంట్లో మనకి గ్రాసరీస్ అని చెప్పాను కదా, ఎక్కడే ఉన్నాయో తెలుస్తాయని. దాంట్లో అయితే నాకు కార్న్వి సీడ్స్ దొరికాయి అనమాట. అంటే డ్రై సీడ్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పాప్కార్న్ కాకుండా. సో ఆ ప్యాకెట్ తెచ్చాను, ఎప్పుడో తెచ్చాను, మర్చిపోయాను అనమాట. ఇంకా అది దొరికింది కదా, ఇవాళ ఇంకా నేను కొద్దిగా కార్న్ అయితే పాప్కార్న్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ టీ అయితే నాకు పెట్టుకునే టైం అయిపోయింది కాబట్టి పిల్లలు వచ్చే ముందు రిలాక్స్గా కూర్చొని తాగేస్తానమాట ఏదైనా కొద్దిగా వర్క్ చేశానంటే. బయటని కూడా క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం పడుతుంది, తగ్గుతుంది, చినుకులు అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా టీ పెట్టుకున్నాను. ఇలా చల్లగా ఉన్న టైంలోని బీచ్కి వెళ్ళాలంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను బీచ్కి వెళ్దామని. అండ్ ఈ వర్షం పడుతున్నప్పుడు అక్కడ ఉంటే బాగుంటుందన్నమాట. బీచ్ వేవ్స్ అవి బాగా కనిపిస్తాయి. సో అలా అనిపించింది అనమాట నాకు బీచ్కి వెళ్తే బాగున్నాను అని అవేళ. అండ్ కాల్ చేసి అడిగాను అనమాట మా హస్బెండ్కి, తీసుకొని వెళ్ళమని. వచ్చాక తీసుకొని వెళ్తానని చెప్పారు. అండ్ తర్వాత ఇంకా టీ పెట్టుకున్నాను. ఇక్కడ నేను సీడ్స్ ఇవి దొరుకుతాయి కదా, పాప్కార్న్ సీడ్స్ దొరుకుతాయి కదా, అవి ఎలా అంటే కొద్దిగా మనకి ఎన్ని సీడ్స్ కావాలో అన్ని సీడ్స్ తీసుకొని కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. ఇది కొద్దిగా ఆయిల్ వేసుకొని, లేదు ఆయిల్ కాదు బటర్ ఉందంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఆ సీడ్స్ కూడా దాంట్లో వేసేసి 1 pinch ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలన్నమాట.
తర్వాత మనం లిడ్కున్న గ్యాస్ కట్ అయితే రిమూవ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేస్తే 1 ఆర్ 2 మినిట్స్కి మనకి పాప్కార్న్ అనేది బాగా అవుతుంది. అండ్ ఆ రోజు ఇంట్లో కూడా బాగా వచ్చింది. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది అనుకోండి, కొద్దిగా మనకి బాగా రాదు కదా. సో నేను అలా అనుకున్నాను బాగోదేమో అని, బాగా అయితే వచ్చిందనమాట. అండ్ నేను కూడా అవాళ ఇంకా టీతో పాటు పాప్కార్న్ తిన్నాను. ఇక నా టీ అయిపోయే లోపల పిల్లలు కూడా స్కూల్ నుంచి రానే వచ్చారు. ఇక వాళ్ళకి ఇవాళ పాప్కార్న్ అండ్ ఇంట్లో చెప్పాను కదా ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి జ్యూస్ అండ్ గోవా అయితే కట్ చేసుకొని అయితే తిన్నారనమాట. ఇంకా రిత్విక్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఈవినింగ్ వచ్చాక. సో నా డే అంతా కూడా ఆ రోజు అలా అయిందనమాట. నేను ఇలా చిన్న చిన్న క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకున్నాను. మీరందరూ కూడా క్లీనింగ్స్ స్టార్ట్ చేశారే అనుకుంటున్నా. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ పాత వాళ్ళు ఎప్పట్లాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ మా హస్బెండ్ కాల్లో ఉన్నారనమాట. సో తనకే ఇస్తున్నాను జ్యూస్ తాగమని చెప్పేసి. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.